మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి, మతం అంటే జీవన విధానం. చాలా మందికి చాలా ఛానల్స్లో, టీవీలో కూడా చెప్తుంటాను, మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుల్ని, కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోళ్ళనో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ నేను మాధ్యమాల్లో చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎదురుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను. వారు కొంచెం స్టేజ్ మీదకి ఎదురుగా నిలబడడం కానీ నా పక్కన రావడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను